హాయ్, వెల్కమ్ టు సాదికా తెలుగు ఛానల్ అండి. ఈరోజు మనం హెల్దీగా టేస్టీగా పీనట్ బటర్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం పల్లీలు ఎలా తీసుకోవాలో చూద్దామండి. మనకి పల్లీలు మామూలుగా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మనకి నాటు అంటే మనం పొలాలలో పండించుకుంటాం కదా, అలాంటి పల్లీలు తీసుకుంటే చాలా హెల్దీగా బాగుంటాయండి. దాంట్లో ఆయిల్ కంటెంట్ కూడా బాగుంటుంది, స్వీట్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. మామూలుగా వచ్చే పల్లీలు ఇప్పుడు మన షాప్లలో వచ్చేవి రౌండ్గా ఉంటాయి కదా, దాంట్లో కొద్దిగా స్వీట్నెస్ తక్కువగా ఉంటుంది, ఆయిల్ కంటెంట్ కూడా తక్కువగా ఉంటుందండి. ప్రస్తుతానికి ఇక్కడ లోకల్లో దొరికిన పల్లీలే ఉన్నాయండి, అవే తీసుకున్నాను. మీ దగ్గర మీకు అవైలబుల్గా ఉంటే మీరు నాటు పల్లీలు తీసుకోండి. పీనట్ బటర్ అనేది చాలా బాగా వస్తుందండి. నేను ఒక కప్పు తీసుకున్నానండి, అవి 250 గ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఒక కడాయిలో వేసేసుకొని దోరగా వేయించుకుందాం. మాడినట్టు అయితే మాత్రం మీకు పీనట్ బటర్ టేస్ట్ అనేది మారిపోతుందండి. ఇలా క్లాత్తో చేస్తే మీకు ఈవెన్గా రోస్ట్ అవుతాయండి, ఒకటి కూడా మాడకుండా వస్తాయి. పల్లీలు ఇలా తీసుకొని చేతిలో నలిచామనుకోండి, దీని పొట్టంతా ఇలా ఊడిపోతుందండి. అప్పుడు ఇవి పర్ఫెక్ట్గా అయిపోయినట్టు. మనకి ఒక ప్లేట్లో ఒక క్లాత్ వేసేద్దామండి. ఆ క్లాత్లో ఈ పల్లీల్ని వేసేద్దాం. ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని కొద్దిగా నలిచామనుకోండి, ఈ పొట్టు చాలా ఈజీగా వెళ్ళిపోతుందండి. వేడిగా ఉన్నప్పుడే చేయాలి, కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేస్తే మీకు చాలా ఈజీగా వస్తుంది. చూసారా అండి, పల్లీల నుంచి పొట్టు చాలా ఈజీగా వేరైపోయింది. ఇది వేరైపోయింది, బాగానే ఉందండి. కాకపోతే ఈ పల్లీల నుంచి పొట్టు వేరు చేయడం అనేది పెద్ద టాస్క్ అండి. మనం అపార్ట్మెంట్స్లలో ఉంటాము, ఇంతకుముందు మనం ఊళ్ళల్లో ఉంటే చాటలలో వేసేసుకొని చెరిగి తీసుకునే వాళ్ళం, కానీ ఇక్కడ పెద్ద టాస్క్ కదండి. అందుకని మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను. ఇలా ఒక జల్లిగంట తీసుకోవాలండి, దీంట్లో ఇప్పుడు పల్లీలు కొన్ని వేసేసుకొని ఇలా జల్లిద్దాం. ఎక్స్ట్రా ఇలా ఏమైనా ఉన్నా కూడా ఇలా చేతితో నలిపేస్తే సరిపోతుందండి. చూడండి ఎంత నీట్గా వచ్చాయో. మనకు కొన్ని వీడియోస్కి కామెంట్స్ చేశారండి, నేను వాళ్ళ పేర్లు చదువుతాను. ముందుగా వచ్చేసి అబ్దుల్ నౌషిన్ గారు, ఇంకొకరు వచ్చేసి శ్వేత గారు అండి, హసీన్ గాలక్సీ గారు చేశారు. వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ కి కూడా చాలా థ్యాంక్స్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఒక జార్ తీసుకుందామండి, దీంట్లో తడి లేకుండా చూసుకోండి, నీట్గా తూడ్చి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో పల్లీలు వేసేద్దాం. మిక్సీ కంటిన్యూగా తిప్పకండి, మధ్య మధ్యలో ఆపుతూ మనం గ్రైండ్ చేసామనుకోండి, అప్పుడు మనకి పీనట్ బటర్ అనేది చాలా బాగా వస్తుందండి. చూడండి, ఇలా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం. చూడండి, ఇందులో కొంచెం ఆయిల్ రావడం స్టార్ట్ అయిపోయింది. ఇందులో 2 స్పూన్ల హనీ వేద్దామండి. మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేయాలండి, అప్పుడే పీనట్ బటర్ అనేది మంచి కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇంతే అండి, పీనట్ బటర్ అయిపోయింది. హెల్దీగా మన ఇంట్లోనే మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు.